ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ రాసిన అభ్యర్థుల కోసం ఇప్పటి వరకు మనం 8 డిస్ట్రిక్ట్లు కటఫ్లు చేసుకున్నాం. ఇప్పుడు మనం చేసుకోబోయే డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ అనమాట. అయితే ఇంతకు ముందు ఎవరైనా వీడియోలు చూడకుండా ఉంటే మన ప్లేలిస్ట్ లో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కటఫ్ అనే ఉంటుంది ప్లేలిస్ట్. అందులోకి వెళ్ళి వివిధ డిస్ట్రిక్ట్లకు సంబంధించిన కటఫ్ వీడియోలు పెట్టాను, అవి చూడండి. వీటిని మనం కటఫ్ వీడియో చేసుకునేటప్పుడు చాలా క్లారిటీగా, అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ కంపేర్ చేస్తూ, వాటి యొక్క పోస్టుల సంఖ్యను కంపేర్ చేస్తూ, అలాగే పేపర్ యొక్క స్టాండర్డ్స్, అలానే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్, ఇలా వివిధ కోణాల నుంచి మనం పూర్తిగా విశ్లేషించి దానికి తగ్గ కటఫ్స్ మనం చాలా క్లారిటీగా పెట్టాను అనమాట. అయితే చాలా వరకును ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చాక నియర్ గానే ఉంటది, మహా అయితే 1-2 మార్క్స్ డిఫరెన్స్ తప్ప ఇది ఏముండదు. నేను ప్రతి వీడియోలో మెయిన్ ప్రతిసారి చెప్పడానికి కారణం, ఒకవేళ కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ వీడియోస్ చూడవచ్చు వాళ్ళని ఉద్దేశించి నేను చెప్తున్నాను అనమాట పదే పదే. ఎందుకంటే మనం కటఫ్ వీడియోస్ చేసుకునేటప్పుడు చాలా మంది రీసెంట్ గా నేను చాలా మందిని చూస్తున్నాను, కటఫ్స్ చాలా హెవీగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ అంత సీన్ లేదని నేను చాలా సార్లు చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. అలాగే కావాలంటే మీరు రిజల్ట్ వచ్చాక చూసుకోండి, ఆల్మోస్ట్ ఇంతే ఉంటది. నేను ఇంతకు ముందు నా కటఫ్స్ యొక్క యాక్యురేట్ మీరు చూడాలనుకుంటే గ్రూప్ 2 మీద చెప్పాను, చూడండి. ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు వచ్చింది కటఫ్. ఎందుకంటే నాకు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన అనుభవం, అలాగే జాబ్స్ కొట్టిన అనుభవం ఉంది కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ తో అనమాట కటఫ్ ఎంత ఉంటుందని నాకు ఒక అంచనా అంటే నేను ఏదో గుడ్డిగా చెప్పట్లేదు. నేను ఇప్పుడు కటఫ్ అంత క్లియర్ గా చెప్పడానికి కారణం ప్రీవియస్ నోటిఫికేషన్, అందులో ఉన్న పోస్టుల సంఖ్య, ప్రెసెంట్ నోటిఫికేషన్, ఇందులో ఉన్న పోస్టుల సంఖ్య, అలానే పేపర్ యొక్క స్టాండర్డ్స్, అలానే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్. అంటే ఈసారి క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది ఉన్నారనమాట. ఇలాగే వివిధ అంశాలని బేరీజ్ వేసుకొని నేను క్లియర్ గా చెప్తున్నాను అనమాట. చెప్తున్నాను కదా, ఈసారి రిజల్ట్ వచ్చిన తర్వాత నియర్ గానే ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి రిజల్ట్ వచ్చిన తర్వాత, అప్పుడు మీరే అందరుగానే. ఇప్పుడు చూడండి, మనం చేసుకుంటున్నది కట్ ఆఫ్ ఏంటంటే గుంటూరు డిస్ట్రిక్ట్ గురించి అనమాట. అయితే గుంటూరు జిల్లా చూసుకుంటే మనం ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకుంటే ఓన్లీ గుంటూరు డిస్ట్రిక్ట్ లో రూరల్లోనే ఉన్నాయన్నమాట పోస్టులు, అర్బన్ లో లేవన్నమాట. అలాంటప్పుడు మనం చూసుకునేటప్పుడు లాస్ట్ టైం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 190 పోస్టులు ఉన్నాయన్నమాట. 190 పోస్టులు ఉంటే ఓపెన్ లో 95 పోస్టులు ఉన్నాయన్నమాట, మెన్ ఉమెన్ కలిపి. అందులో ఎన్సీసీ కూడా, హోంగార్డు, ఇలా వివిధ కేటగిరీలకు సంబంధించి ఉన్నాయన్నమాట. అప్పుడు మనం చూసుకునేటప్పుడు ఈ కేటగిరీ వైజ్ చూస్తే ఓపెన్ లోనే మనకి ఎంత పోస్ట్ స్టార్ట్ అయ్యి ఎంత క్లోజ్ అయిందంటే 138 స్టార్ట్ అయ్యి 123కి క్లోజ్ అయింది అనమాట. అంటే 123 మార్క్స్ ఎవరైతే తెచ్చుకున్నారో ఓపెన్ లోనే వాళ్ళకి పోస్ట్ వచ్చింది అనమాట. 123 మార్క్స్ వరకు కూడా గుంటూరులోనే టాపర్ స్కోర్ 138 అనమాట. అలా ఫీమేల్ చూసుకుంటే 97 మార్కులకి పోస్ట్ వచ్చింది అనమాట. ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకుంటే 95 మార్కులకి పోస్ట్ వచ్చింది అనమాట. అలానే బీసీఏలోనే 13 పోస్టులు ఉంటే మెన్నకి 116 మార్కులు ఎవరైతే తెచ్చుకున్నారో అంతవరకు పోస్ట్ వచ్చింది అనమాట, 121తో స్టార్ట్ అయ్యి. అలానే ఉమెన్కి 94 మార్కుల వరకు పోస్ట్ వచ్చింది బీసీఏలోనే, 13 పోస్టులు ఉంటాయి. అలాగే బీసీబీలో 17 పోస్టులు ఉంటే 118 వరకు మెన్నకి పోస్ట్ వచ్చింది, ఉమెన్కి 90 మార్కుల వరకు వచ్చింది అనమాట. అలా బీసీసీలో 3 పోస్టులు ఉంటే మెన్నకి ఒక పోస్ట్ ఉంటే 116కి వచ్చింది, అలాగే ఉమెన్కి చూసుకుంటే 80 మార్కుల వరకు వచ్చింది అనమాట. అలాగే బీసీడీలో చూసుకుంటే 122 మార్కులకి స్టార్ట్ అయ్యి 119 మార్కులు ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళకి బీసీడీలోనే పోస్ట్ వచ్చింది. అంటే ఓపెన్ లో 123 మార్కులకు వస్తే బీసీడీకి వచ్చేటప్పటికి 119కి వచ్చింది అనమాట. అలానే ఫీమేల్ కి చూసుకుంటే 93 మార్కుల వరకు వచ్చింది అనమాట. అలాగే బీసీఈ చూసుకుంటే 121తో మొదలై 118 మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరికీ పోస్టులు వచ్చినాయి అనమాట. అలానే ఫీమేల్ చూసుకుంటే 91 మార్కుల వరకు వచ్చింది అనమాట. అలానే ఎస్సీ చూసుకుంటే 116 మార్కులు ఎవరైతే తెచ్చుకున్నారో అంతవరకు పోస్ట్ వచ్చింది అనమాట. అలాగే ఫీమేల్కి 92 మార్కుల వరకు వచ్చింది అనమాట. అలాగే ఎస్టీ చూసుకుంటే 120 నుంచి 112 మార్కులు ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళకి పోస్ట్ వచ్చింది అనమాట. అలానే ఫీమేల్ చూసుకుంటే 86 మార్కులకు వచ్చింది అనమాట. అలాగే మనం ఇప్పుడు ఈ పోస్టులు వివిధ కేటగిరీలు చూసుకున్నాం కదా, మనం కేటగిరీ వైజ్ చూసుకునేటప్పుడు గుంటూరు జిల్లాలోనే కాంపిటీషన్ ఏ కేటగిరీలో ఎక్కువ ఉందని మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లోనే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం బీసీఈకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ ఓపెన్ లో 123 మార్కులు కట్ అయితే ఇక్కడ 121 మార్కులతో స్టార్ట్ అయ్యి 118 మార్కులు వచ్చింది అనమాట ఓపెన్ లోనే. అంటే 123 నుంచి 116, అంటే వేరియేషన్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట. అంటే కొన్ని ఉత్తరాంధ్ర అటు సైడ్ చూసుకుంటే ఈ కేటగిరీలోనే చాలా తక్కువ మార్కులకు పోస్టులు వచ్చినాయి, కానీ ఇక్కడ చూస్తే చాలా అంటే హైలీ కాంపిటీషనే ఉంది ఇక్కడ. బీసీడీ కూడా ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ సిమిలర్ గానే ఉన్నాయి, అంటే పెద్ద వేరియేషన్ అయితే ఏమి లేదనమాట. బీసీఏ చూసుకుంటే 116కి వస్తే పోస్ట్, బీసీబీకి 118కి వచ్చింది, బీసీడీకి 119కి వచ్చింది, బీసీసీకి 116కి వచ్చింది. చూసారా? అలాగే బీసీఈకి 118, అంటే ఇక్కడ బీసీడీలోనే హైయెస్ట్ వస్తే తర్వాత బీసీఈకే కాంపిటీషన్ ఎక్కువ ఉందన్నమాట. అలాగే మనం ఎస్సీకి చూసుకుంటే వీళ్ళకి కూడా చాలా హైలీ ఉంది కాంపిటీషన్. చూసారా? ఇక్కడ బీసీఏకి ఎస్సీకి అసలు డిఫరెన్సే లేదు, అంటే ఈ కేటగిరీలో మాత్రం ఎక్కువ ఉందన్నమాట కాంపిటీషన్. అలాగే లాస్ట్ టైం నోటిఫికేషన్ మనం చూసుకునేటప్పుడు ఏ ర్యాంకర్ నుంచి ఏ ర్యాంకర్ వరకు మనం పోస్ట్ వచ్చిందని చూసుకుంటే
అంటే మన 138 మార్కులకి పోస్ట్ వచ్చిందని చెప్పుకున్నాం కదా ఓపెన్లోనే. ఆ 138 ర్యాంక్ 138 మార్కులు ఎవరైతే తెచ్చుకున్నారో అభ్యర్థి యొక్క ర్యాంక్ అనేది 58 అనమాట. అలానే చూడండి 123 మార్కులకి క్లోజ్ అయిందని చెప్పుకున్నాం కదా ఓపెన్ పోస్ట్. ఆ అభ్యర్థి యొక్క ర్యాంక్ ఎంతో తెలుసా? 1206. అంటే 1200 ర్యాంక్ ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళకి పోస్ట్ వచ్చిందనమాట స్టేట్ వైడ్గా చూసుకునేటప్పుడు. అలాగే ఇంకా మరి ఫీమేల్ అయితే చెప్పనవసరం లేదు. మనకి ఎంతవరకు చెప్పుకున్నాం, మనం ఫీమేల్ చూసుకునేటప్పటికి 97 మార్కులకు వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఆ అమ్మాయి ర్యాంక్ అనేది 15,605 ర్యాంక్ అనమాట. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. అలాగే కేటగిరీ వైజ్ చూసుకునేటప్పుడు మనం బీసీఏ వాళ్ళకి ఎంతకి పోస్ట్ క్లోజ్ అయిందని చెప్పుకున్నాం 116. ఆయన ర్యాంక్ ఎంతో తెలుసా? 2,905. చూసారా ర్యాంక్స్ యొక్క డిఫరెన్స్ ఎలా ఉందో. నేను అదే చెప్తున్నాను. అంటే మనం అనుకుంటాం టాపర్స్ ఉండొచ్చు. నేను పదే పదే చెప్తున్నాను టాపర్స్ కొంతవరకు ఉండొచ్చు. నేను కట్ ఆఫ్స్ చెప్పేటప్పుడు కూడా చాలా యాక్యురేట్గా చెప్తాను. అలానే లాస్ట్ టైం గ్రూప్ 2 చెప్పినప్పుడు కూడా ఎక్కువ చెప్పాను. చాలా మంది ఎక్కువ చెప్పారు అన్నారు, కానీ అదే అలాగే వచ్చింది. అప్పుడు చెప్పడానికి కారణం అప్పుడు నాకు పేపర్ స్టాండర్డ్ పోస్టుల సంఖ్య బట్టి నేను చెప్పాను అనమాట. ఆ యొక్క పేపర్ స్టాండర్డ్ బట్టి. అలాగే ఇప్పుడు చూసుకుంటే మనం ఉంటాయి ఈసారి కూడా ఎక్కువ స్కోర్లు వచ్చిన వాళ్ళు ఉంటారు. అంత మాత్రం చేత కట్ ఆఫ్ అనేది మరీ ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అది ఆ విధంగా మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఇలాగ ఉండొచ్చు అనమాట. అలాగే మరి ప్రెజెంట్ ఇప్పుడు 2025 నోటిఫికేషన్ అదే మెయిన్స్ సంబంధించి ఎంత కట్ ఆఫ్ ఉండడానికి ఛాన్స్ ఉంది అని చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకునేటప్పుడు కాంపిటీషన్ అంటే క్వాలిఫై అయిన అభ్యర్థుల సంఖ్య తక్కువ ఉందన్నమాట. మీకు ఆల్మోస్ట్ నియర్గానే ఇప్పుడు ఏ డిస్టిక్ సంబంధించి హైయెస్ట్ స్కోర్లు అనేది మీరు గ్యాదర్ చేసి ఉంటారు అనమాట. హైయెస్ట్ స్కోర్లు ఉండొచ్చు, ఒక 140 ఉండొచ్చు, 145 ఉండొచ్చు. అక్కడ నుండి చూసుకున్న పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు తక్కువగా వస్తుంది అనమాట పోస్ట్ అనేది. అలా చూసుకుంటే ఈసారి ఓపెన్లో ఎంతకే స్కోప్ ఉందంటే 120 నుంచి 122 మార్కుల మధ్య ఎవరైతే స్కోర్ తెచ్చుకున్నారో వాళ్ళకి గ్యారెంటీగా పోస్ట్ వస్తుంది అనమాట. మీరు ఇది చూసుకోండి ఆల్మోస్ట్ ఎలాగ ఉంటుంది. ఇక్కడ మనం పోస్టుల సంఖ్య చూసుకుంటే ఈసారి రూరల్ అండ్ అర్బన్ చూసుకుంటే 300 + 80 380 పోస్టులు ఉన్నాయి. అంటే లాస్ట్ టైం కంటే కంపేర్ చేసుకుంటే ఈసారి డబల్ అనమాట పోస్టులు. మరి లాస్ట్ టైం 123 మార్కులకి పోస్ట్ వచ్చింది, మరి ఈసారి డబల్ ఉన్నాయి పోస్టులు. మరి ఈసారి అంతకే వచ్చే అవకాశం ఉంది. అంటే 122 మార్కుల వరకు ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళందరూ సేఫ్లో ఉన్నట్టే. నేను మరీ చెప్తున్నాను, +or-- 2-3 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప అంతకు మించి ఛాన్స్ లేదనమాట. ఇంక రిజర్వేషన్స్కి అయితే ఆల్మోస్ట్ నేను చెప్పింది ఇంక ఫిక్స్ అయిపోండి. ఆల్మోస్ట్ అంత మించి ఉండదన్నమాట. ఇంకా తక్కువ ఉండాలి కానీ ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకుంటే 90 మార్కులు ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు సేఫ్లో ఉన్నట్టు అనమాట. అలాగే బీసీఏలోని మెన్కి చూసుకుంటే 115 మార్కుల వరకు ఛాన్స్ ఉంటుంది. అలాగే ఉమెన్కి చూసుకుంటే 92 మార్కులు ఎవరైతే తెచ్చుకున్నారో అంతవరకు ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే బీసీబీ చూసుకుంటే 118 నుంచి 116 సేఫ్. అలానే 90 నుంచి 95 ఫీమేల్ సేఫ్. అలాగే బీసీసీ చూసుకుంటే 110 నుంచి 115 సేఫ్. ఉమెన్ 80 నుంచి 85 సేఫ్. అలాగే బీసీడీ చూసుకుంటే 119 నుంచి 121 సేఫ్. 100 నుంచి 95 సేఫ్ అనమాట. అలాగే బీసీఈ చూసుకుంటే 117 నుంచి 119 సేఫ్ అనమాట. అలాగే ఫీమేల్ చూసుకుంటే 90 నుంచి 95 సేఫ్ అనమాట. అలాగే ఎస్సీ క్యాండిడేట్లు చూసుకుంటే 114 నుంచి 115 సేఫ్. 90 నుంచి 95 సేఫ్ అనమాట ఫీమేల్. అలాగే ఎస్టీ చూసుకుంటే 110 నుంచి 112 సేఫ్ మార్క్స్ అనమాట. అలాగే ఉమెన్ చూసుకునేటప్పుడు 85 నుంచి 88 సేఫ్. అలాగే ఏబీఓ ఎస్టీ మాక్సిమం ఉండవు, ఉంటే 103 నుంచి 106. ఫీమేల్ 85 నుంచి 90. అలాగే ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఈసారి 115 నుంచి 118 వరకును, ఇంకా తగ్గొచ్చు. అలాగే ఫీమేల్ చూసుకునేటప్పుడు 90 నుంచి 95 అనమాట. మీరు ఎన్ని అనుకున్నా సరే ఎక్కువ ఉంటుందని వివిధ సోర్సెస్ అంటే వివిధ ఛానల్స్ చెప్పుకున్నా సరే వాటిని నమ్మకండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇంతకు మించి ఉండదు. కావాలంటే మీరు డిస్ట్రిక్ట్లోనే ఎంక్వైరీ చేసుకొని మీ హైయెస్ట్ స్కోర్లు గ్యాదర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఏమైనా స్కోర్స్ వచ్చి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, దాన్ని అనాలిసిస్ చేస్తాను అనమాట. అలాగే ఇంతకు మించి ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇంత నియర్గానే ఉంటుంది. ఎవరో చెప్తున్నట్టు మీరు భయపడిపోయి హైయెస్ట్ కట్ ఆఫ్లు ఉంటాయని మాత్రం మీరు పెట్టుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అలా అనుకోవాలంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పోస్టులు చూసుకోవాలన్నమాట. పోస్టుల సంఖ్య చూస్తే ఆల్మోస్ట్ క్రిందటిసారితో పోలిస్తే కొన్ని జిల్లాల్లో డబల్ ఉన్నాయి, త్రిబుల్ ఉన్నాయి. అలాంటప్పుడు క్రిందటిసారి ఎంతైతే స్కోర్ వచ్చిందో అదే పోస్ట్ వచ్చిందో ఈసారి అంతకు మించి తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ అంతకు మించి పెరిగిపోవడానికి అవకాశం ఉన్నది ఎట్టి పరిస్థితులు ఉండదు అనమాట. మనం గుంటూరు చూసుకుంటే మరి 123 మార్కులకు పోస్ట్ వచ్చింది. మరి ఈసారి 130 ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డబల్ పోస్టులు ఉన్నాయన్నమాట. అందువల్ల అటువంటి ఏం నమ్మకండి, మీరు రిలాక్స్గా ఉండండి. మీకు వచ్చిన స్కోర్లు నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. తర్వాత మళ్ళీ మనం రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వీడియోస్ చేసుకుందాం. నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన బీఎస్కే వ్లాగ్స్ అనే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.